ఉద్యోగి ఫస్ట్ లక్షణం ఏమిటంటే రాసుకోండి, సింపుల్, ఒక 5-6 చెప్తాట. డ్యూటీకి డియూటీవై డ్యూటీకి శాల్యూట్ SALUTE డ్యూటీకి శాల్యూట్ చేయడం, ఇది ఒకటి లక్షణం. డ్యూటీకి ఏం చేయాలా? శాల్యూట్ చేయాలి. ఎందుకు చేయాలా డ్యూటీకి శాల్యూట్? ఎందుకు చేయాలంటే డ్యూటీ ఇస్ గాడ్ రా, డ్యూటీ ఇస్ గాడ్. దేవుడు ఎవరు? డ్యూటీని. కాబట్టి దేవుడు నమస్కరిస్తాం కదా, కాబట్టి మనం డ్యూటీకి ఏం చేయాలా? శాల్యూట్ చేయాలా. ఇఫ్ యూ శాల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ శాల్యూట్ ఎనీబడి, బట్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ యూ షుడ్ హ్యావ్ టు శాల్యూట్ ఎవరీబడి. మీరు కనుక మీ డ్యూటీకి శాల్యూట్ చేస్తే మీరెవరికి శాల్యూట్ చేయవలసిన అవసరమో లేదు. మీరు కనుక మీ డ్యూటీకి పొల్యూట్ చేస్తే కనపడిన ప్రతి వాడికి కూడా శాల్యూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉత్తమ ఉద్యోగి మొదటి లక్షణం ఏమిటి? డ్యూటీకి శాల్యూట్ చేయడము. డ్యూటీ ఇస్ గాడ్ కదా, దేవుడు ఎవరు? మనం చేసే డ్యూటీ మనకి దేవుడు. ఈ మాట అబ్దుల్ కలాం చెప్పాడు. మీరు కనుక మీ డ్యూటీకి శాల్యూట్ చేస్తే ఎవరికి శాల్యూట్ చేసిన అవసరం లేదు. మీరు కనుక మీ డ్యూటీని పొల్యూట్ చేస్తే అందరికీ శాల్యూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డ్యూటీకి శాల్యూట్ చేయడం ఉత్తమ ఉద్యోగి మొదటి లక్షణం. 2 రాసుకో, వృత్తిని ప్రేమించడం. వృత్తి అంటే ప్రొఫెషన్. మీరు నర్సులు కూడా అయితే ఉంటారు కదా, మీ వృత్తి. వృత్తిని ప్రేమించడం. వృత్తి అంటే ప్రొఫెషన్. మీరు నర్సులు రకరకాలు ఉంటారు కదా, ఉద్యోగులు ఉంటారు కదా. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని ప్రేమించాలి, ప్రేమతో ఆ పనిని చేయాలి. నీకు ఇంగ్లీష్లో ఒక పోయం ఉంది, అది చెప్పి తెలుగు చెప్తాను. యూ వాంట్ హ్యాపీనెస్ ఫర్ అన్ అవర్, టేక్ ఎ న్యాప్. వాంట్ హ్యాపీనెస్ ఫర్ ఎ డే, one a picnic. When happiness for a week, one a vacation. When happiness for a month, get married. When happiness for a year, inherit it. But if you want happiness for your lifetime, love your profession. మీ గనక 1 గంట సంతోషం కావాలంటే మధ్యాహ్నం లంచ్ బ్రేకులు అన్నం తిన్న తర్వాత ఈ సీట్లోనే కూర్చొని ఒక 5 నిమిషాలు ఒక కూడుకు తీయాలి, ఒక కునుకు కునకాలి. 5 గంటల దాకా కాదు, తిని 5 గంటలు పడుకోకూడదు. ఒక 5 నిమిషాలే మళ్ళీ రిలాక్స్ అయిపోతాం. మీకు గనక 1 రోజు సంతోషం కావాలి అంటే పిక్నిక్ పోవాలి. 1 వారం సంతోషం కావాలంటే ఎక్స్కర్షన్ పోవాలి. 1 నెల సంతోషం కావాలి అంటే పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకుంటే నెల సంతోషం, మిగతా అంతా నరకమే. ఇది పెళ్ళైన ప్రతి వాడికి తెలుసు. కానీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటా అంటే వద్దని చెప్పాడు. వాడు స్టడీస్ నువ్వు చేసుకోరా అంటాడు అంతే. వాడు బయట కష్టం వీడు కూడా పడాలి కదా, చేసుకోరా బాగుంటుందా అంటాడు. కాబట్టి పెళ్లి చేసుకుంటే సంతోషం, స్వర్గం 1 నెల, మిగతా అంతా నరకం. అయితే భార్యాభర్తలు అగ్రిమెంట్ కనుక చేసుకుంటే జీవితాంతం స్వర్గమే. ఆర్గ్యుమెంట్ చేసుకుంటే నెలే. అగ్రిమెంట్ చేసుకోవాలి కానీ ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు. ఈ మాట నేను చెప్తే మన ఎలక్షన్ ముందు ఒక భర్త భార్యతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడేమని, జగన్ మళ్ళీ వస్తాడా రాడా, వస్తాడా రాడా, ఆయన వస్తాడు అంటాడు, వీడేమో రాడు అంటాడు, ఆమె వస్తాడు. ఇక ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఇంకా ఆమెతో వాదించే ఓర్పు సహనం పేషెన్స్ లేక ఏమి నీకు నాకు మనకి అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఎవరిస్తే మనకే మన జీతం మనకు వచ్చేసాలు కదే, మన పెన్షన్ మనకు వచ్చేసాలు కదా అనేసి నీది తప్పు అయితే నువ్వు పోతావు, నాది తప్పు అయితే నేను పోతాను అన్నాడు వాడు. ఏమన్నాడు? నీది తప్పు, భార్యతో అంటున్నాడు, నీది తప్పు అయితే నువ్వు పోతావు, నాది తప్పు అయితే నేను పోతానని. అదే లేదా? అవునయ్యా, నీది తప్పు అయితే నువ్వు పోతావు, నాది తప్పు అయితే నా పసుపు కుంకుమలు పోతాయి అన్నది. ఇంకోడు పోవాలరా? ఆడి పోవాలంటే వాడు పోవాలా? ఆడే అమ్మాయి రూపాయలు పోయి అంటున్నాడు. కాబట్టి ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు, అగ్రిమెంట్ చేసుకుంటే జీవితాంతం కూడా మనకు స్వర్గమే. అందుకని మేమిద్దరం, నా భార్య నేను, మాకు వివాహం అయితేనే మేము అగ్రిమెంట్ రాసుకున్నాం. ఏమని? బయట తాను మాట్లాడకూడదు, ఇంట్లో నేను మాట్లాడకూడదు. బయటికి వస్తే మాట్లాడిన ఇంట్లో నేను మాట్లాడకూడదు. అందుకని బయటికి నరసింహారెడ్డి భార్య ఎంత కంట్రోల్ పెట్టాను రా. ఆయన లేమంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ఇది బయట, ఇంట్లో ఉడికిస్తాడు.
ఇంట్లో ఆమె లేమంటే లేయాలా, కూర్చోమంటే ఎవరు చూడరు కదా, బయట అందరూ చూస్తారు కదా. కాబట్టి ఒక నెల సంతోషంగా జీవితాంతం సంతోషం కావాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలంటే రెండు కళ్ళలాగా ఉండాలి. అధిక దుఃఖమైన ఆనందమైనను కలిసి చెమ్మగిల్లు కన్నులు రెండు ఆలుమగల జోడట్లుండవలెనయా మాలకొండ నోట మంచి మాట. రెండు కళ్ళు ఏడిస్తే రెండు ఏడుస్తాయా, ఒకటి ఏడ్చి ఒకటి నవ్వుతాదా కదా. రెండు పైకి చూస్తే రెండు చూస్తాయి, కిందికి పైకి చూస్తాయా కదా. కాబట్టి ఆ కళ్ళు ఎలా ఉంటాయో భార్యాభర్తలు కూడా అంతా అన్యోన్యంగా ఉండాలి. అందుకని ఎలా సంతోషం కావాలి అంటే పెళ్లి చేసుకోవాలా, సంవత్సరం సంతోషం కావాలి అంటే డబ్బు సంపాదించాలా, జీవితాంతం సంతోషం కావాలి అంటే ఏం చేయాలా, చేసే వృత్తిని ప్రేమించాలరా. నర్సు అయితే నర్సు వృత్తిని, డాక్టర్ అయితే డాక్టర్ వృత్తిని, ప్రొఫెసర్ ప్రొఫెసర్ని. మీరు కొడదామనుకున్నారా కొట్టండి, వద్దనుకుంటే వద్దు. కొడదామా వద్దా, కొడదామా వద్దా అని అనుకోకూడదనమా. కొడదామైతే అక్కడ పెట్టుకుంటుంది రైట్. అందుకని నేను వారానికి 8 రోజులు చెప్పాను కదా. అడిగింది, నేను క్లాస్ చెప్తుంటే క్లాస్ కొడతారా, అవి నెల్లూరులో మాగుంట్లో లెక్చర్ కాలంలో వినపడతాయని చెప్పేశాను. వినపడకపోతే కొంపకు వచ్చిన తర్వాత చర్మములిసి చెప్పులు కుట్టించుకుంటాను అన్నది. కాబట్టి మా కాపురం అనే గోపురం కూలడం కులిపోకపోవడం మీరు కొట్టే సప్పట మీద ఆధారపడింది. అక్కడికి వినపడాలిరా, మా కాపురం కులిపోకుడు కదా. కాబట్టి మంచి ఉద్యోగికి లక్షణాలు ఏమిటమా, డ్యూటీకి శాల్యూట్ చేయడం, రెండవది వృత్తిని ప్రేమించడం, మూడవది నంబర్ 3 ఎంప్లాయ్మెంట్ను EMPLOY ఎంప్లాయ్మెంట్ను ఎంజాయ్ చేయడం. ఎంప్లాయ్మెంట్ను ఎంజాయ్ చేయడం అంటే చేసే పని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, ఆనందంగా చెప్తున్నానా, ఎందుకు వచ్చింది పీడరా అని చెప్తున్నానా, అలా మీరు వినడం కూడా ఆనందంగా ఎంజాయ్ చేస్తే వినాలన్నమా. నేను ఇంగ్లీష్లో పోయిట్ రాశాడు, ఇఫ్ వాంట్ టు ఎంజాయ్ 1 month go to abroad, you want to enjoy 1 week go to Ooty with your sweetie, you want to enjoy 1 day go to with your beauty, you want to enjoy 3 hours go to cinema with your friends, you want to enjoy 2 hours go to circus with your family, but if you want to enjoy your lifetime, enjoy your employment. మీరు చూడండి, చదువుకుంటే కదా వస్తాయి, ఎవరికి ఎందుకు వస్తాయి. మీరు గనక ఒక నెల ఎంజాయ్ చేయాలనుకుంటే అబ్రాడ్, అమెరికా, ఇతర దేశాలకు పోవాలి. ఒక నెల బాగానే ఉంటుంది, తర్వాత అక్కడ మనుషులు కనిపించారు, కార్లు ఇవి కనపడుతూ ఉంటాయి. అందుకని భారతదేశం భూతల స్వర్గం రా, అక్కడ సంపాదించుకొని రండి ఈ దేశానికి. కాబట్టి ఒక నెల సంతోషంగా ఎంజాయ్ చేయాలంటే, ఒక నెల ఒక వారం సంతోషం కావాలంటే మీ స్వీటీతో ఆ ఊటీ బ్యూటీ చూడడానికి పోవాలా. ఊటీ అందంగా ఉంటుంది కదా, అక్కడికి పోవాలి. ఒక నెల సంతోషం కావాలంటే మీ బ్యూటీతో పిక్నిక్ పోవాలి. మీకు 3 గంటలు సంతోషం కావాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే ఏం చేయాలా, సినిమాకు పోవాలి. ఎవరితో? ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కాదు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో పోవాలి. 2 గంటలు సంతోషం కావాలంటే భార్య పిల్లతో సర్కస్ పోవాలా. ఒక జీవితాంతం మనం ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలా, ఎంజాయ్ ఎంప్లాయ్మెంట్, చేసే పనిని ఎంజాయ్ చేయాలా, ఆనందంగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఎన్నిరా, నేను 40కి చెప్తా, టైం చాలు సార్, 40 minutes నేను చాలా చెప్తాను. నంబర్ ఎన్నిరా, మొదటిది సాల్యూట్ డ్యూటీ, నంబర్ 2 వృత్తిని ప్రేమించడం, నంబర్ 3 ఎంప్లాయ్మెంట్ను ఎంజాయ్ చేయడం, 4వది కాలం విలువ తెలుసుకోవడం. కాలం విలువ తెలుసుకోవడం ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా చాలా విలువైనది ఏమిటి? కాలం కదా. ఎవరికైనా 24 గంటలేనా? ధనవంతుడు 24 గంటలు 1 సెకండ్ ఉంటుందా? ఎవరికైనా 24 గంటలే ఉంటుంది. అందుకని కాలం యొక్క విలువ తెలుసుకోవాలి. కాలాన్ని గోడకు వేలాడదీస్తే అది క్యాలెండర్ ఉపయోగించుకుంటే మీరు ఒక్కొక్కరు అలెగ్జాండర్ రా. క్యాలెండర్ కాకూడదు, అలెగ్జాండర్ కావాలంటే అది జల్లు కబుర్లతో అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు.
చాలా మంది జొల్లు కబుర్లు మాట్లాడతాడు ఆ సీమా సెంటర్ కూర్చొని ఆర్టీసీ పని ఎందుకు పనికిరానటువంటి మాట. సొల్లు కబుర్లు ఎట్టుంటాయంటే, నేను ఒకసారి నెల్లూరు నుంచి తిరుమల ట్రైన్ ఎక్స్ప్రెస్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నానికి పర్సనల్ డెవలప్మెంట్ చెప్పడానికి పోతుంటే ట్రైన్లో ఇటు 4 సీట్లు ఉంటాయి, ఇటు 4 ఉంటాయి, ఇడికి దగ్గర ఒకటి ఇక్కడ ఉంటాయి కదా. ఇక 4 విద్యార్థులు కూర్చున్నారు, ఇక 4 విద్యార్థులు కూర్చున్నారు. నేను ఆ కిటికీ దగ్గర కూర్చున్నాను, నేను సైలెన్స్గా ఉన్నాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని. ఈ మొదటివాడు ఆ మొదటి వాడితో ఒరే మామ అన్నాడు. వాడు ఫ్రెండ్, మామ కాదు వాడు ఫ్రెండ్. ఒరే మామ అన్నాడు. సరే ఏం రానుడు అన్నాడు వీడు చెప్తే, ఒరే మామ భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి పెళ్లి కాలేదటరా అన్నాడు. అప్పుడు కనుక 90 దాటాయి. సరే వాడేమన్నా, అవునరా మామ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా పెళ్లి కాలేదు అన్నాడు. ఈ పక్కన వాడు కూస్తాడు, మామ వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాంరా మామ అన్నాడు. ఏమన్నా లాభం రా మాటల వల్ల, ఎందుకైనా పనికొస్తాయి. అసలు వాళ్ళకి పెళ్లి చేయగలరా, చేసి ఏం లాభం, 100 దాటిన వాళ్ళు అన్నాం. కాబట్టి ఇలాంటి సొల్లు మాటలతో సమయాన్ని మంచి మాట్లాడుకోండి, ఒక పద్యం చెప్పుకోండి, ఒక ప్రావరం చెప్పుకోండి, ఒక కథ చెప్పుకోండి, ఇన్ని రకాలు ఉంటాయి కదా. అలాంటి సొల్లు మాటలతో ఆ సమయాన్ని వ్యక్తం చేసుకోకూడదు. ఇంగ్లీష్లో మంచి పోయి ఉంది, టైంగా ఒక తోడు చెప్తాను. మీకు ఒక్క జీవితం విలువ తెలియాలి అంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావని అడగాలి. ఒక సంవత్సరం విలువ మీకు తెలియాలంటే ఫెయిల్ అయినా మీ క్లాస్మేట్ని అడగాలి. ఒక నెల విలువ మీకు తెలియాలంటే ప్రీమెచ్యూర్ బేబీని కన్న తల్లిని అడగాలి. ఒక వారం విలువ మీకు తెలియాలంటే వారపత్రికలు నడిపే ఎడిటర్స్ అడగాలి. ఒక రోజులో తెలియాలంటే రోజు కూలి పని చేసిన వస్తారే లేబర్స్ వాళ్ళని అడగాలి. ఒక గంట విలువ మీకు తెలియాలంటే మీ కోసం ఎదురు చూసి మీ లవర్ని అడగాల. ఒక నిమిషం విలువ మీకు తెలియాలంటే బస్సు మిస్ అయినా ప్యాసింజర్ని అడగాలి. ఒక సెకండ్ విలువ తెలియాలంటే యాక్సిడెంట్ కాబోయి బై లక్ బయటపడి ఉంటాడే వాడిని అడగాలి. ఒక మిల్లీ సెకండ్ విలువ తెలియాలంటే ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ వచ్చిన అథ్లెట్ని అడగాలి. ఒక జీవితం విలువ ఏం తెలుస్తుంది? వచ్చిన అవకాశాలను పోగొట్టుకున్నావా అని అడగాలి. అవకాశాలు ఎన్నిసార్లు వచ్చాయి జీవితంలో? ఒక్కసారి వస్తుంది, దాన్ని పోగొట్టుకోకూడదు. అయితే అవకాశాలు ఎక్కడుంటాయి? జయభారతులు ఉంటాయా? ఎక్కడుంటాయి రా అవకాశాలు? అవకాశాలు ఆకాశంలో ఉండవు, ఎదుటి గీతల్లో ఉండవు, ఎదుటి రాతల్లో ఉండవు, అరచేతి గీతల్లో ఉండవు. ఎక్కడుంటాయి? అలసిపోయిన గుండెల్లో ఉంటాయి, పట్టుదలలో ఉంటాయిగా, అక్కడ ఉంటాయి అవకాశాలు. ఆకాశంలో ఉండవు, గీతల్లో ఉండవు. ఆ తండ్రి ఎక్కడుంటాయి? పట్టుదలలో ఉంటాయి, అలసిపోయిన గుండెల్లో ఉంటాయి అవకాశాలు అనేది. కాబట్టి అవకాశం సృష్టించుకోవాలా, అవకాశమని సృష్టించుకోవాలి. అందుకని మీరు జీవితంలో సక్సెస్ సాధించాలా, ఉత్తమ ఉద్యోగం వినిపించుకోవాలి అనుకుంటే మనకు కావాల్సింది బుట్టతల కాదు, పట్టుదల కావాలా. బుట్టతల ఏముండాలా? పట్టుదల ఉండాలనుకుని పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా మనదే విజయం. కష్టపడితే రాదా ఫలితం. పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడగా, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనుకడికి వెయ్యక, ఏ అడుగు తడబడని ఇయ్యక, నీ గమ్యం చేరేదాకా దూసుగా పోరా సోదరా. ఇష్టం ఉంటే చేదు కూడా చెయ్యని, కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడండి, కోరిన వరాలు పొందలేవురా. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఒక అడుగు ఎత్తితే చాలురా, ఎక్కలేని కొండ నీది లేదురా. నాకు దేవాలని నివేరిపోగా దిక్కులు జయించి సాగిపోరా. పట్టుదలతో చేస్తే ఉద్యోగం మన జయభారత దేవి విజయం. పట్టుదలతో అప్పుడు చేస్తే పట్టుదల వచ్చేస్తుంది. ఎన్ని చెప్పాను లక్షణాలు? 5. సర్వీస్ మైండ్, సేవాభావంతో పనిచేయడం. సర్వీస్ మైండ్, సేవాభావంతో పనిచేయడం ఎవరి లక్షణం? ఎవరునా? ఉత్తమ ఉద్యోగి లక్షణం. అది కదా మనం మాట్లాడదాం. సేవాభావంతో పనిచేయడం, సర్వీస్ మైండ్ ఉండాలి, సేవ చేయాలనేటువంటి ఆ ఆలోచన ఉండాలి. ఎందుకు అంటే
జాగ్రత్త, ఇది బుల్లెట్. మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. మనం పూల మీద పడితే, మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. ఈ మట్టికి మాట వస్తే ఈ మనిషికి మాట పోతే ఈ మట్టి. చేతి చిటికినలు కలిస్తే కళ్యాణం, కాలి బొన్నెలు కలిస్తే నిర్యాణం. మనం కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను ముత్తే మయ్యాల. ఈ లోపల రోగులకు సేవ చేయాలా? అవర్రా జీవితం అంటే. ఇద్దరు పాపం ఇంతకు బాధ చూస్తారు కదా పాపం, వాళ్ళను నవ్వుతూ పలకరించడం బాగవుతుంది అంటే బాగవుతుంది, పర్వాలేదు. చాలా మందికి ఏం చెప్పాలి కానీ నమ్మకం లేదు తెల్లారితే అని చెప్పి సాస్తాడు రావుడు ఇప్పుడే కదరా. ఆ రోగి ఏం పర్వాలేదు, మంచి డాక్టర్ ఉన్నా, మంచి వైద్యులు అని మంచి మాటలు చెప్పాలి కానీ ఇంకా అయిపోయింది కర్మంతనం కార్డు కొడుచుకో మంచాన్ని నింపేసేయి అంటే ఇక్కడ వాళ్ళు చదువుతాడు ముందే. కాబట్టి అదే ముఖ్యంగా సిస్టర్స్ డాక్టర్స్ వేసే స్మైల్ ఉండాలి. స్మైలింగ్ పేరుతో మాట్లాడితే వాళ్ళకు ఆనందం, నమ్మకం కదమ్మా. ఎప్పుడు కూడా నమ్మకమే. నేను చెప్తాను చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి ఒకడు వచ్చాడు. నేను అక్కడ నా ఫ్రెండ్ డాక్టర్ వచ్చి ఏం రాయింది వచ్చినావు నా డాక్టర్, తేలు కుట్టింది సార్ అన్నాడు. వెంటనే డాక్టర్ ఏం చేసినాడు, ఒక ఆయింట్మెంట్ ఇచ్చేసి నీకు ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ ఆయింట్మెంట్ అప్లై చేయరా అన్నాడు. ఆయింట్మెంట్ పోయిరా అన్నాడు. వాడు ఇంటికి పోయేసి ఆ మూలన గోడ పూస్తాడు మొత్తం ఆయింట్మెంట్ అంతా. ఇది తగ్గిపోయింది. మరి ఆడబుద్ధి ఈడిని తగ్గిందని నమ్మకం. డాక్టర్ చెప్పాడు కదా ఆయింట్మెంట్ పూర్తి పోతానికి, ఆడబుద్ధి ఈడు తగ్గిపోయింది. కాబట్టి డాక్టర్ మీద రోగులకి ఏముండాలా? నమ్మకం ఉండాలా. వాడిని మంచి మాటలతో ఆ ఆనందం కలిగించారు. కానీ చాలా ఇంటి ముందు వచ్చాడు, ఆయన తెల్లాలకి వెళ్ళిపోయినాడు అని కనుక వాడు ఇంకా నిరాశపడిపోతాడు. కాబట్టి ఫేస్ లో స్మైల్ ఉండాలా, సేవా భావం ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. మనం పూల మీద పడితే ఫస్ట్ నైట్, పూలు మన మీద పడితే లాస్ట్ నైట్. అయిపోయింది కథ, ఎక్కేయాల్సిందే కదా, పాడెక్కియాల్సింది. ఈ మట్టికి మాట వస్తే ఈ మనిషికి మాట పోతే ఈ మట్టి. చేతి చిటికినీళ్ళు కలిస్తే కళ్యాణం. పెళ్లి ఎప్పుడు అయింది అందరికి పెళ్లి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాట ఆ రోజు గుర్తురావబ్బా ఏం చెప్పారు నరసింహారెడ్డి సార్ అని. కాలి బొడ్నీళ్ళు కలిస్తే నిర్యాణం. మనం కన్ను తెరిస్తే వెయ్యాల, కన్ను మూస్తే మెయ్యాల. ఈ లోపల హాస్పిటల్కు సేవ చేయాలా, రోగులకు సర్వీస్ సేవ చేయాలి. ఇది గుర్తు పెట్టుకుంటుండ్రా, సేవ చేయాలరా మనం. అయితే ఆ సేవ ఎప్పుడు చేయాలి? రిటైర్మెంట్ వరకే కాదు. అట్లయితే రిటైర్ 11 ఏళ్ళు అయింది. అయినా సేవ చేస్తున్న సమాజానికి ఎంతవరకు చేయాలంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు చేయాలి. సత్తు ఉన్నంత వరకు కాదు, నెత్తున్నందుకు చేయాలి. అల్లుపు వచ్చేంత వరకు కాదు, గెలుపు వచ్చేంత వరకు కాదు, యమధర్మరాజు పిలుపు వచ్చేంత వరకు చేయాలా. అంతవరకు సమాజం ఏదో ఒక సేవ చేయాలి. రిటైర్డ్ అయినారు, హాస్పిటల్ రండి, లేదా ఏ డిపార్ట్మెంట్ చెప్పి అడుగుతారు, కొంచెం మాట సహాయం చేద్దాం. కాబట్టి సహాయము చేయాలి. అయితే నెక్స్ట్ వన్ గుర్తుందా, సేవాభావం కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ కడదాకా ట్రై చేయడం. కడదాకా అంటే లాస్ట్ వరకు అని, కడదాకా ట్రై, ట్రై, కడదాకా ట్రై చేయడం అంటే ఒక రోగికి వాడు ఉండగానే లాస్ట్ దాకా ఎంత మాత్రం అవకాశం అంతవరకు మనమానికి వైద్యం చేయాలా, మందులు ఇవ్వాలా, సర్వీసులు చేయాలి. చివరి దాకా మనం అయిపోయిన మధ్యలో వదలకూడదు. ఎందుకంటే ఏ క్షణం ఎట్లుంటారో చెప్పలేం కదా. బతుకుతాడు అనుకున్నాడు పోతాడు అనుకున్నాడు బతికి చేస్తాడు రా, చెప్పలేము. చెప్పని ట్రై, ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ బట్ నెవర్ ఫెయిల్ టు ట్రై. టు టైమ్ టు ఫెయిల్ ఈజ్ ఓకే, బట్ టు ఫెయిల్ టు ట్రై ఈజ్ truly tragic. Try and try until you die. Try and try, never cry. One day you can fly in the sky like a fly. కాబట్టి చివరి దాకా ప్రయత్నించేస్తే మనం విమానాల్లో పోయి ఆ దేశాలకు సేవలు చేసి వస్తూ ఉంటాం. కాబట్టి కడదాకా క్రై చేయొద్దు, ట్రై చేయాలా. ట్రై స్పెల్లింగ్ TRY, క్రై CRY. ఇంచుమించు ఒకే రకంగా ఉండే కదా క్రై. అయితే ట్రై బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్, క్రై కొలాప్సెస్ యువర్ కాన్ఫిడెన్స్. ట్రై చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది, క్రై చేస్తే కాన్ఫిడెన్స్ తగ్గించేస్తుంది.
కాబట్టి చివరి దాకా కడపడి దాకా ప్రయత్నం చేయాలి. అందుకనే ఫ్రెండ్స్, ఒక మనిషి ఓడినప్పుడు కాదు, ప్రయత్నం విరమించినప్పుడు. ప్రయత్నం విరమిస్తే చనిపోయినట్లే, చనిపోతూ ప్రయత్నం చేస్తుంటే జయించినట్లే. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. ప్రయత్నం చేసి ఇంద్రజాలం ముందు ఆటంకాల కంటకాలు అదృశ్యమవుతాయి, అడ్డుగోడల కంచుకోటలు మంచుకోటలాగా కరిగిపోతాయి. బార్ ప్రయత్న కర్ణితే సంభవ హోతా హై. బార్ ప్రయత్న మాటికి ప్రయత్నం చేస్తే అసంభవ్ బి సంభవ్ హోతా హై, ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. కాబట్టి చివరి దాకా ప్రయత్నం. నెక్స్ట్, గడియారం లాగా పని చేయడం. ఎవరి లక్షణం? ఉత్తమ చెత్త ఉద్యోగి. ఉత్తమ ఉద్యోగి లక్షణం ఏమిటంటే గడియారం లాగా పని చేయడం. గడియారం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేస్తుంది? గడియారం ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడు పనిచేస్తుంది. గడియారం ఎప్పుడు పనిచేస్తుంది. దానిలాగా మనం పనిచేయాలి. అంటే మనం చూసినా పనిచేస్తుంది గడియారం, చూడకపోయినా పనిచేస్తుంది. నాలో గడియారం ఉందనుకోండి, మనం మీటింగ్ చెప్పి వెళ్ళిపోతాం, అందరూ పోయినాళ్ళే పొలవు అని చెప్పి అది గమ్మును కదా పనిచేస్తుంది కదా అది. అంటే మనం డాక్టర్ చూసినా చూడకపోయినా, జీఎం చూసినా చూడకపోయినా మన పని మనం చేయాలా. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తారా? ఒకటి చూస్తాడు, భగవంతుడు చూస్తాడు. మనం చేసే పనిని పైన ఉన్నాడు లేడుగా మొత్తం ఆయన చూస్తాడు అనుకొని మన పనిని మనం చూసినా చూడకపోయినా మన పనిని మనము చెయ్యాలా. గడియారం లాగా. గడియారం బాగున్నప్పుడే పనిచేస్తుందా? చెడిపోయినా పనిచేస్తుందా? చెడిపోయినా పనిచేస్తుంది గడియారం. Someone once said that even a stopped clock is right place in a day. ఇప్పుడు గడియారం టైం ఎంత అయిందన్నా? టైం ఎంత అయింది చెప్పండి? ఎంత అయింది? గడియారం లేదా? చూడు ఎంత అయింది? 3:20 అయింది కదా. ఏ కారణం చేతనైనా గడియారం 3:20కి ఆగిపోతే ఇంకా చెడిపోలేదు. మళ్ళా రాత్రి తెల్లవారుజామున 3:20కి కరెక్ట్గా చూపిస్తుంది. రేపు వెళ్ళినప్పుడు మళ్ళీ కరెక్ట్గా చూపిస్తుంది కదా. కాబట్టి చెడిపోయిన గడియారాలు కూడా పనిచేస్తాయర్రా. మనం చెడిపోయిన గడియారాలు కదా. కాబట్టి గడియారాలుగా పని. అందుకని ఏం చెప్పిన విషయం అంటే, డోంట్ సిట్ లైక్ ఎ రాక్, వర్క్ లైక్ ఎ క్లాక్. ఉత్తమ ఉద్యోగి గెలిపించుకోవాలని ఏం చేయాలా? డోంట్ సిట్ లైక్ ఎ రాక్. రాక్ అంటే బండరాయి. బండరాయిలాగా కూర్చోద్దు. బెల్లం కుట్టిన గుండ్రాయిలాగా మనుగున్న పూర్వంలా కూర్చోకూడదు. వర్క్ లైక్ ఎ క్లాక్. గడియారం లాగా పని చేయాలా. మన జయభారత్ హాస్పిటల్ స్టాఫ్ అంటే ఎట్లుండాలి అంటే, మన్ను తిన్న పూడువామిలాగా, బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా ఉండకూడదు. నాట్యం చేసే నాగుబాములాగా, పాదరసంలాగా నాలాగా ఉండాలిరా. అలాగా ఉండాలి. అంత యాక్టివ్గా ఉండాలి. బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా ఉండకూడదు. ఇది గుర్తుంటారా? డోంట్ సిట్ లైక్ ఎ రాక్, వర్క్ లైక్ ఎ క్లాక్. గడియారం లాగా పని చేయాలి. నెక్స్ట్ రాసుకోండి. గుండెకాయలాగా పని చేయాలి. ఎవరు? ఉత్తమ ఉద్యోగి. గుండెకాయలాగా పని చేయడం. గుండెకాయలాగా పని చేయడం. చాలు. ఏంది? ఎవరి లక్షణాలు? మీ లక్షణాలు కాదు, అవి మీ కావాలి రా. మాకెందుకు మేమంతా చెత్త ఉద్యోగులు, ఉత్తమ ఉద్యోగులు ఆలోచించుకుంటారే అని అనుకోవాలి. మనందరూ కూడా ఉత్తమ ఉద్యోగులు అంటే ఇలాగా మనం ఫాలో కావాలన్నమాట. గడియారం